పెట్టుకున్నారా తీసుకోవడానికి టికెట్ టైప్ చేస్తున్నారు. ఎవరైనా బయట తీసుకోవడానికి చెప్పేసి అంటే మనం ఇచ్చిన బుక్స్ అదే మనం మనం ఏంటంటే అన్ని రకాల పరీక్షలు చూసుకొని అక్కడే చదువుకుంటారు. ఇక్కడ వస్తుందంటే దేనికి ఆప్షన్ చూసి అవసరం సెలెక్ట్ అయిన వారు ఉంటారు కదా కానిస్టేబుల్ వాళ్ళు కోచింగ్ సర్వీస్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఎలా పాస్ అవ్వాలి అది కూడా వాళ్ళు వచ్చి చెప్తారు. వాళ్ళు స్పెసిఫిక్గా ఏ విధంగా చేయాలి అది కూడా మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. పీజీ అన్నావు కదా, ఇక్కడ ఎవరు డెడికేటెడ్గా ఆ బ్యాగ్స్ వస్తే కనుక వాళ్ళు కూడా రెడీ చేసుకోవాలి. అదే పీజీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ 5 years బ్యాక్ నేనే ఉద్యోగార్థులు, నిరుద్యోగ యువత వారి ఉన్నత భవిష్యత్తుని కాంక్షిస్తూ పోటీ పరీక్షలకు కావలసిన జ్ఞానాన్ని పెంపొందింప చేయడానికి గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని మన ప్రాంతానికి తీసుకువచ్చి నిరుద్యోగులలో ఒక నూతన ఉత్సాహాన్ని, ఉద్యోగం సాధించగలమనే ధైర్యాన్ని నింపుతూ ఉన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వెంకట ప్రసాద్ గారిని, గౌరవ కలెక్టర్ శ్రీ ఏ శ్యామ్ ప్రసాద్ ఐఏఎస్ గారిని, గౌరవ ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వేదికను అలంకరించాలని ఆహ్వానిస్తున్నాం. అలాగే మన ఆర్డీఓ గారు శ్రీమతి పేద విద్యార్థులలో చైతన్యాన్ని నింపి వారి జీవితాలలో వెలుగులు నింపాలని ఆ సరస్వతి మాతను వేడుకుంటూ, గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులు నైపుణ్యాభివృద్ధితో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, సామాజిక విలువల్ని పెంపొందించుకొని ఈ ప్రాంతానికి కీర్తి ప్రతిష్టలు ఇనుముడింప చేయాలని ఆకాంక్షిస్తూ మన
ఉద్యోగార్థులకి ఉజ్వలమైన భవిత ఉండాలని ఈ స్టడీ సర్కిల్ ద్వారా దీపిక, కె యమున, పఠాన్ యాసిన్ ఖాన్, మీరు కానీ గౌతమి, కుమార్ అలీ, ఇప్పించండి. పేద విద్యార్థులకు, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత లక్ష్యాలను నిర్దేశిస్తూ ఈ ప్రాంతానికి విద్యను అత్యాధునిక టెక్నాలజీతో ఆ సదుపాయాల్ని అందించడానికి కృతకృత్యులై కంకణబద్ధులై ఉన్న గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎస్పీ గారు ఉద్యోగార్థుల్ని, నిరుద్యోగుల్ని ఆశీర్వదిస్తూ వేదిక మీద ఉన్న పెద్దలే మీకు స్ఫూర్తి అని తెలియజేస్తూ వారికి ఐడి కార్డ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపక బృందం అంతా ఉద్యోగార్థుల్ని వారి భవితని తీర్చిదిద్దేలా తగు సౌకర్యాలు, తగు సూచనలు ఇస్తారని ఆశిస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల దీనికి వేదిక కావడం గర్వకారణంగా భావిస్తూ గౌరవ ఎస్పీ గారికి పుష్పగుచ్చాలతో ఆహ్వానం పలుకుతూ మన జీవితాలలో కూడా పరిమళాలతో కూడిన పుష్పాలు ఈ స్టడీ సర్కిల్ ద్వారా అందాలని, ఈ ప్రాంతం పులకించాలని, తల్లిదండ్రులతో పాటు ఈ ప్రాంతంలోని వైశిష్ట్యాన్ని కూడా జాతికి చాటాలని వారికి పుష్పగుచ్చాలని విద్యార్థులు ఉద్యోగార్థులు లాంచ్ చేయాలని చెప్పి, బట్ ఈ రోజు వచ్చింది నిజంగా ఆ కదిరి నరసింహస్వామి వారికి ముఖ్యంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కదిరిలో అన్ని మంచి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. ఏ కార్యక్రమాలు చేపట్టినా కదిరిలో ఏదో కాకతాళీయంగా నేను చెప్తాను మీ ఎమ్మెల్యే గారికి, ఆయన వెంటనే వితౌట్ ఎనీ హెసిటేషన్ వెంటనే సార్ ఇది మంచి కార్యక్రమం వెంటనే చేద్దామని అంటారు. సో ముఖ్యంగా ఆ కార్యక్రమానికి కొంచెం మేము అనుకున్న దానికి కొంచెం కార్యరూపం ఇచ్చినటువంటి గౌరవనీయులు మన కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కందికుంట వెంకటప్రసాద్ గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా యూత్ కి ఎక్కువ మందికి ఎక్కువ ఇన్స్పిరేషనల్ గా ఎవరు ఉంటారంటే ఐపీఎస్, ముఖ్యంగా పోలీస్ డ్రెస్ చాలా మందికి మోటివేషన్ కావాలని ఈ రోజు మన ఎస్పీ గారిని కూడా పిలవడం జరిగింది. వారు కూడా వెంటనే వచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అండ్ ఇక్కడికి విచ్చేసినటువంటి మన టీం ఉన్నారు. హరి, ఫస్ట్ డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ హరి ఉన్నారు, దీనికి ఫస్ట్ నుంచి కోఆర్డినేట్ చేశారు. తర్వాత మళ్ళీ రాజేంద్ర డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, వారిని కూడా తీసుకొచ్చాం కొంచెం పని ఇంకా స్పీడప్ చేయాలని. సో ఈ టీం డిస్ట్రిక్ట్ స్టడీ సర్కిల్ టీం కి వెనక ఉన్నటువంటి ఇద్దరిని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అండ్ ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం, అండ్ చిన్నలందరికీ కూడా నా బెస్ట్ విషెస్. సో ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే ఆల్రెడీ ఇందాక మన రాజేంద్ర చాలా డీటెయిల్ గా చెప్పేశారు. సో మంచిగా మీరు చదువుకోవాలి, ఈ చదువుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఎందుకంటే మన ఇంట్లో వాతావరణం అన్ని కూడా ఈ రోజుల్లో ఎలా ఉందంటే మనల్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ లాగా మనల్ని బయట వైపుకి లాగేస్తున్నాయి. అంటే డిస్ట్రాక్ట్ చేసేటువంటిగా ఈ వాతావరణం ఎక్కువ చుట్టుపక్కల పరిస్థితుల్లో. అంటే మనం చదువుకుందామంటే ఒక ఫ్రెండ్ వచ్చి బయటికి వెళ్దామంటాడు, చాటింగ్ చేద్దామంటాడు, లేదంటే ఇంట్లో టీవీ ఉంటుంది, సినిమాలు ఉంటాయి, మొబైల్ ఫోన్ ఉంటాయి. సో ఇవన్నీ మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి. అంటే మనకు ఉన్నటువంటి ఎయిమ్, ఆబ్జెక్టివ్ ని మనం మర్చిపోయి అంటే ఒక కెరీర్ ని మౌల్డ్ చేసుకునే టైంలో మనం డిస్ట్రాక్ట్ ముఖ్యంగా 10th క్లాస్ అయినప్పటి నుంచి డిగ్రీ అయిన తర్వాత కూడా అనేక రకమైనటువంటి పోటీ పరీక్షలు మనకి వస్తూనే ఉంటాయి, నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. సో ఆ నోటిఫికేషన్స్ వచ్చిన వాటికి తగిన విధంగా మన దగ్గర ఏ కోచింగ్ అన్నా సరే అన్నిట్లోనూ ఒకటే కామన్ ఉంటాయి. ఒకటి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, తర్వాత జనరల్ మ్యాథమెటిక్స్ ఇది ఉంటుంది, రీజనింగ్ కొన్ని చోట్ల ఉంటాయి, అండ్ తర్వాత జనరల్ ఇంగ్లీష్. ఇవి కామన్ గా ఉండే సబ్జెక్ట్స్. మ్యాథ్స్ కానీ, మన సైన్స్ కానీ, జనరల్ ఎబిలిటీ కానీ, ఇంగ్లీష్. కొన్ని సబ్జెక్ట్ స్పెషలిస్టులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఎకానమీ కానీ, హిస్టరీ కానీ, సివిక్స్
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇవి సపరేట్ గా కూడా మనకి కొన్ని లైక్ గ్రూప్ 2 వాటిలో మనకి కావాల్సింది. సో కొన్ని కామన్ అందరూ అటెండ్ అవ్వచ్చు, కొన్ని స్పెషలైజ్డ్ క్లాసెస్ అవసరమైనటువంటి అవ్వచ్చు. సో ఇక్కడ panel తోటి కొన్ని ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కూడా ఇక్కడ మనకి అందుబాటులో ఉంటుంది. ఇందాకే అడాప్టివ్ మాక్ టెస్ట్, ఏ బేస్డ్ మాక్ టెస్ట్ కూడా మనకి ఫెసిలిటీ కూడా ఇప్పుడే తీసుకొచ్చారు. సో కూడా వచ్చినట్లయితే మీకు ఒక ఇందాక చెప్పినట్టు మన యాక్ట్స్ ఎప్పటికప్పుడు పాలిష్ చేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు చాలా బాగా ఉంటుంది అనేది ఈ యొక్క కోచింగ్ సెంటర్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఈ దీన్ని మాక్సిమం మీరు అందరూ ఉపయోగించుకోవాలి. అయితే ఇక్కడ స్వామి వివేకానంద వారి యొక్క కావాలనే ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. మీరు ఎప్పుడైనా చూస్తే స్వామి వివేకానంద ఈజ్ రోల్ మోడల్ ఫర్ ఎవ్రీ యూత్ ఇన్ ఇండియా. అందుకే ఎవ్రీ జనవరి 12th మన అందరం కూడా నేషనల్ యూత్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? బికాస్ ఈజ్ ఏ రోల్ మోడల్ ఫర్ ఎవ్రీ యూత్. ఎందుకు చేతనంటే ఇప్పుడు స్వామి వివేకానంద ఎప్పుడైనా కళ్ళలోకి చూసేయండి, అంటే ఎవరికైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు భయం వేస్తుందంటే యూ కెన్ రికాల్ ద స్వామి వివేకానంద ఫేస్. ఎవరికైనా ఏదైనా లైఫ్ లో నేను ఇంకా ఓడిపోతున్నాను అన్నప్పుడు ఇఫ్ యూ రిమైండ్ ద స్వామి వివేకానంద ఫేస్ యూ కెన్ గెట్ లాట్ ఆఫ్ కరేజ్. సో ఎందుకంటే ఆయన చెప్పేది ఒకటే, బయట మనము ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇఫ్ యూ హ్యావ్ ఏ కరేజ్, ఫియర్లెస్నెస్, ఇఫ్ యూ హ్యావ్ ఏ స్ట్రెంగ్త్, అంటే ప్రతి ఒక్కరిలో అటు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మాకు కానీ ఇక్కడ ఉన్న మీకు కానీ అందరికీ కూడా దేవుడు లేదంటే గాడ్ హూమ్స్ ఎవర్ ఇట్ మే బి, సో ఎవ్రీబడి హ్యాస్ ఏ సేమ్ పొటెన్షియల్, సేమ్ ఎనర్జీ. ఒక ఇంచ్ కూడా తక్కువ లేదు, అందరిలో సేమ్ డివినిటీ ఉంది. బట్ ఒక్కటే ఏంటంటే దాన్ని మనం రియలైజ్ చేయాలి. వీ హావ్ టు రికగ్నైజ్ అవర్ సెల్ఫ్. సో దాని పేరే మనం ఏమంటాం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలంటే స్వామి వివేకానంద తాలూకా బోల్డ్ మెసేజ్ ఏదైతే ఉందో, స్ట్రెంగ్త్ ఇస్ లైఫ్, వీక్నెస్ ఇస్ డెత్ అంటారు, లేదంటే స్టాప్ నాట్ టిల్ యూ అచీవ్ యువర్ గోల్ అంటారు. సో మనం అది ఎప్పటికప్పుడు స్మరణ తెచ్చుకొని ఇక్కడ ఒక డిసిప్లైన్ గా మనం ఖచ్చితంగా క్లాసెస్ అటెండ్ అవ్వాలి. అంటే మేము అందుకే ఇక్కడ ఎక్కువ సర్వేలెన్స్ కూడా పెట్టాం. సీసీటీవీ కెమెరాలు ఉంటాయి ఇక్కడ. వీ షుడ్ నాట్ యూజ్ మొబైల్ ఫోన్స్, అంటే సైలెంట్ మోడ్ లోనే పెట్టుకోవాలి. యూ షుడ్ నాట్ వేర్ ఫుట్వేర్ ఇన్సైడ్ ద క్లాస్ రూమ్స్. దేర్ ఆర్ స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ ఆల్సో. అండ్ యూ హ్యావ్ టు కమ్ వెన్ ఎవర్ యూ హ్యావ్ టు. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు రావచ్చు, వెళ్ళిపోవచ్చు. 24 మాక్సిమం మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు లైబ్రరీ కూడా ఉంటుంది. సో మీరు ఎప్పుడంటే అప్పుడు వచ్చి చదువుకోవచ్చు. ఓన్లీ ఆ కదిరి దేవుడు ఎలా అయితే మనకి దేవాలయం అంటామో, ఇది చదువుకు సంబంధించిన దేవాలయం. సో ఇది మీ కెరీర్ కి సంబంధించినటువంటి దేవాలయం కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ని మీరు బాగా ఉపయోగించుకోవాలి. ఒకసారి స్వామి వివేకానంద కాశీలో ఆయన ఇండియా అంతా బై వాక్ నడిచారు. నడిచినప్పుడు ఒకసారి ఏమైందంటే ఒక గ్రూప్ ఆఫ్ మంకీస్, కోతులు ఆయన్ని వెంబడించారు. వెంబడిస్తుంటే ఆయన కొంచెం ముందు లోపల భయపడ్డారు. తర్వాత ఆయన కూడా కొంచెం భయపడుతూ కొంచెం పరిగెట్టాడు. పరిగెడుతున్న కొద్దీ అవి ఇంకా ఇంకా ఫాస్ట్ గా ఆయన వెనకాల పరిగెడుతుంది. ఇంకొంచెం దూరం పరిగెడితే ఇంకా వేగంగా ఆయన మీద రావడానికి ప్రయత్నిస్తాయి. సో అప్పుడు ఆయన ఒకసారి తలుచుకున్నారు, వాళ్ళ గురుగారు చెప్పిన మాట తలుచుకున్నారు. సో వెంటనే ఆయన స్ట్రాంగ్ గా నిలబడి కర్ర పట్టుకుని ఉంటారు. అఫ్ కోర్స్ హీస్ అ సేజ్. సో హీ స్టాండ్ బోల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మంకీస్. వెంటనే అవి కూడా అతన్ని అటాక్ చేయడం ఆపేసి అవి రాకుండా ఉండడం జరిగింది. అంటే మనం లైఫ్ లో కష్టాలు ఉన్నాయని పరిగెడుతుంటే కష్టాలు ఇంకా వెంబడిస్తూనే ఉంటాయి. మనం వాటికి గట్టిగా ఎదురుపడి నిలబడితే డెఫినెట్ గా కష్టాలన్నీ కూడా సైలెంట్ గా ఉంటాయి అనేది ఒక మెసేజ్ ఉంది ఆయన యొక్క లైఫ్ స్టైల్లో. సో బీ కరేజ్, బీ ఫియర్లెస్ అండ్ బీ సెల్ఫ్ కాన్ఫిడెంట్. ద సక్సెస్ ఇస్ యువర్స్ అనేది నమ్ముతూ ఈ కార్యక్రమానికి ఇంత బాగా సహకరించిన పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. సో మన వివేకానంద యూత్ కదిరి స్టడీ సర్కిల్ ఈ రోజు మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే కొంచెం చిన్నపిల్లలు ఉన్నారు, కొంతమంది ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టేజెస్ ఉన్నారు. సో అంటే ఆ ప్రిపరేషన్ గురించి ఆల్రెడీ క్లియర్గా చెప్పారు. అంటే ఒక 2 పాయింట్స్ చెప్పాలంటే, అందరికీ బ్యాంబూ అంటే తెలుసు కదా, వెదురు తెలుసు అందరికి. అది యాక్చువల్లీ చెట్టు కాదు, మీకు చాలా మందికి తెలుసో తెలియదో నాకు తెలియదు. ఇట్స్ అ గ్రాస్ ఫ్యామిలీ, గడ్డి అంటాం కదా, ఆ ఫ్యామిలీలో టాలెస్ట్ గ్రాస్ అన్నమాట. అది 5 సంవత్సరాల తర్వాత వెదురుని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము రెడ్ శాండ్రస్ టింబర్ ఇదన్నీ వాడుకుంటాం కదా, మన డోర్ చేయడానికి అదన్నీ వాడుకుంటాము. దాంట్లో
ఇప్పుడు రీసెంట్‌గా ఏందంటే ఈ వెదురుని ఎక్కువ వాడుతున్నాము. 5 ఇయర్స్‌లో మనం అది కట్ చేసుకోవచ్చు. ఈ వెదురు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే స్టార్టింగ్ ఒక 1 ½ ఇయర్స్ టు 2 ఇయర్స్ వరకు దాన్ని ఒక గ్రోత్ ఉండదనమాట. ఎందుకంటే ఆ రూట్స్ వేర్లు ఉంటాయి కదా! అది స్ట్రాంగ్ అవ్వడం వరకు కూడా ఆ వెదురు అంత గ్రోత్‌ని కనిపించదు యాక్చువల్లీ. కానీ ఒకసారి అది గ్రోత్ స్టార్ట్ అయిందంటే ఒక రోజుకి 48 ఇంచులు అంటే 120 సెంటీమీటర్ ఒకే రోజులో గ్రోత్ అవుతాయి యాక్చువల్లీ. ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే ప్రిపరేషన్ ఢిల్లీ గాని, హైదరాబాద్ గాని, చెన్నై గాని అక్కడ వెళ్లి చేయాల్సిన అక్కర్లేదు. మీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉందంటే ఇప్పుడు ఇక్కడ చూసాను. ఫెసిలిటీ చూసాను. ఇంకా అంటే కలెక్టర్ సార్, ఎమ్మెల్యే సార్ ఇంకా ఇంప్రూవ్ చేస్తూనే ఉంటారు. బేసిక్ ఫెసిలిటీ చూసినప్పుడు కూడా మీకున్న స్క్రీన్, చైర్స్ విత్ ఏసీ, లైబ్రరీ ఇక్కడ మీరు ఆల్రెడీ ఒక స్టూడెంట్ చెప్పారు. మీరు నిజంగానే ఇప్పుడు బేస్ అంటే బాంబూ వెదురు కంపేర్ చేసినప్పుడు ఆ వేరు రూట్ అది ఇక్కడ మీరు వేయడానికి స్టార్ట్ చేశారంటే మీరు సైలెంట్‌గా ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మీ సొంత ఊరు, తల్లిదండ్రులు ఉంటారు, కంఫర్టబుల్ ప్లేస్. మీకు ఏమి కావాలో చేయడానికి బ్యాకింగ్ సపోర్ట్ ఉంది. ఇప్పుడు అన్నీ కూడా బుక్స్ కూడా అవసరం లేదు. మనకు ఒక ల్యాప్‌టాప్ ఉందంటే చాలు. ఎంటైర్ ప్రపంచం మన చేతిలో ఉన్నట్టు. ఏమి కావాలో మీరు చేసుకోవచ్చు. ఇలాంటి ఒక సెటప్ మీకు బేసిక్ ఉంది కాబట్టి మీరు సైలెంట్‌గా హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ చేసుకొని వెళ్లారంటే ఒక స్టేజ్ వచ్చినప్పుడు మీకు కాన్ఫిడెన్స్ పెరిగిపోతాయి. ఎగ్జామ్ ఈజీగా క్లియర్ చేస్తారు. ఇంకొకటి చెప్పాలంటే జనరల్లీ చెట్టులు కొడుతుంటారు. వుడ్ కటర్ అంటారు యాక్చువల్లీ. ఒక ఇద్దరు చెట్లు కొడుతున్న వాళ్ళు చెట్టు కొడుతున్నారు. ఒక వ్యక్తి 14 గంటలు చెట్టు కొట్టారు. మార్నింగ్ ఒక 6:00 స్టార్ట్ చేసి ఈవినింగ్ 8:00 వరకు చెట్టు కొట్టారు. ఒక 2 చెట్లని కొట్టారు. ఇంకొక వ్యక్తి 8 గంటలే చెట్టు కొట్టారు. అంటే మధ్యలో ఒక్కొక్క గంటలకి ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటారనమాట. వాళ్ళు 4 చెట్టులు కొట్టారు. అప్పుడు ఆ 2 చెట్టు ఎవరు కొట్టారో ఆ వ్యక్తికి అడిగారనమాట. నేను 14 గంటలు చేసినప్పుడు కూడా 2 చెట్టే కొట్టగలిగాను. మీరు 8 గంటలే పని చేశారు. కాకపోతే మీరు ఏ విధంగా 4 చెట్లు కొట్టగలిగారన్నప్పుడు ఆ వ్యక్తి చెప్పారనమాట. ప్రతి ఒక్క గంటలకి నేను 10 నిమిషాలు ఈ యాక్స్ ఉంటారంట. కోడలి అంటారు. గొడ్డలి. దాన్ని నేను షార్పన్ చేసుకునే కొన్ని రెస్ట్ తీసుకొని చేస్తాను. అంటే ఇక్కడ పాయింట్ ఏంది? మీరు హార్డ్ వర్క్ చేయడం వల్ల ఎలాంటి యూజ్ లేదు. మీరేం చేయాలి? స్మార్ట్ వర్క్ చేయాలి. నేను చెప్పిన ఫస్ట్ స్టోరీ, నేను చెప్పిన సెకండ్ స్టోరీ. మీరు రెండిని కలిపారంటే మీకు బేసిక్ తెలిసిపోతాయి. మీకు రైట్ డైరెక్షన్ ఉండాలి. ఏమి చేయాలని చెప్పేసి. ఇప్పుడు చాలా మంది సార్స్ ముందుకొచ్చారు. అది వాళ్ళ గొప్పతనం. అంటే నా పిల్లలు చాలా మంది అచీవ్ చెయ్యాలి అన్న ఉద్దేశంతో పాటు ఇక్కడ జస్ట్ ఈరోజు ఫస్ట్ రోజుకే మనకి ఇంత సపోర్ట్ సిస్టమ్ ఉంది. ఇంకా మీరు ఇంట్రెస్ట్ చూపించి కన్సిస్టెంట్‌గా మీరు కొంతమంది ఇక్కడ చదవడానికి స్టార్ట్ అయ్యారంటే, దాన్ని బట్టి మనకి ఇంకా ఇంప్రూవైజేషన్ చేసుకునే వెళ్తాము. ఛాన్స్ ఉన్నప్పుడు కలెక్టర్ సార్ వచ్చినప్పుడు, కలెక్టర్ సార్ కూడా మీ అందరితో పాటు ఇంటరాక్ట్ అవుతారు. నేను వచ్చినప్పుడు నేను కూడా ఇంటరాక్ట్ అవుతాను. మీకు ఎగ్జామ్‌కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చెప్తాము. మన అందరూ కూడా మేము ప్రిపేర్ చేసినప్పుడు ఇలాంటి ఫెసిలిటీస్ ఎవరు సెట్ చేసి ఇవ్వడం లేదు. మేము బయటకి వెళ్ళాల్సిన పరిస్థితి. ఈరోజు కదిరిలో ఇలాంటి ఒక ఫెసిలిటీ మీకు వస్తుందంటే యూ ఆర్ గిఫ్టెడ్. మీరందరూ దీన్ని యూజ్ చేసుకోవాలి. సో ఈ వివేకానంద యూత్ స్టడీ సర్కిల్ తీసుకొని వచ్చినందుకు కలెక్టర్ సార్‌కి, ఎమ్మెల్యే సార్‌కి ప్రొయాక్టివ్‌గా థింక్ చేసి పిల్లలందరూ కూడా ఒక మంచి స్థానానికి రావడానికి ఒక బేస్ ఫౌండేషన్ వేసినందుకు ధన్యవాదాలు. అండ్ అదే విధంగా ఈ సపోర్ట్ సిస్టమ్ మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది మన స్టడీ సెంటర్ లాగా ఫీల్ అవ్వాలి. మన పిల్లలు ఇప్పుడు గాండ్లపెంట ఉండొచ్చు, ఎన్‌పీ కుంట ఉండొచ్చు, తనకలు ఉండొచ్చు. ఎక్కడన్నా ఉండి ఇక్కడ వచ్చి ఒక బస్సులో ఉంది. ఫ్రీ బస్ ఉంది. గవర్నమెంట్ ఫ్రీ బస్ ఇస్తున్నారు. వస్తారు, చదువుతారు, వెళ్ళిపోవచ్చు. అలాగా సిన్సియర్‌గా ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఛాన్స్. అందరూ యూజ్ చేసుకోవాలి. అందరూ ఒక మంచి స్థానానికి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థాంక్ యూ అందరికి. థాంక్ యూ సో మచ్. వర్గ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. 6వ నెంబర్ మీరే ఇచ్చేసారా? సోషల్ మీడియాలో సవాళ్ళకి చూస్తుంటే ఎన్ని పట్టించుకోరు. స్వామి వివేకానంద యూత్ స్టడీ సర్కిల్ ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లా పోలీస్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి డిఈఓ గారికి, ప్రిన్సిపల్ కమిషనర్ గారికి, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం మొదటి నుంచి చివరి దాకా ఈ రోజు వరకు కూడా పర్యవేక్షిస్తూ సాకారం కావడానికి కృషి చేసినటువంటి జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి,
అంతే స్థాయిలో అధ్యక్షత వహించినటువంటి సోదరుడు సుందరెడ్డి గారికి, డిగ్రీ కాలేజ్ అధ్యాపక సిబ్బందికి, వేదిక ముందున్నటువంటి మాతోటి కూటమి పార్టీ నాయకులకు, పిల్లలకు చదువు చెప్దామనే ఆలోచనతో ఇక్కడ హాజరైనటువంటి అధ్యాపక బృందానికి పేరు పేరున, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున నమస్కారాలు. అదే రకంగా చదువుల తల్లి దగ్గరికి ఒక నమ్మకంతో విచ్చేసినటువంటి పిల్లలందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు. మొదటిగా ఈ ప్రాజెక్ట్ అనేది, డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఎమ్మెల్యేకి సంబంధం లేదు, కలెక్టర్ గారి ఆలోచన సాకారం కావాలని చెప్పేసి ఆయన ముందుకు వస్తే మన వంతుగా అది మన ప్రాంతంలో చేస్తామంటే అని చెప్పేసి డిగ్రీ కాలేజ్లో పోలీస్ సెలక్షన్ కూడా మనము ట్రైనింగ్ క్లాసెస్ పెట్టడం, కోచింగ్ క్లాసెస్ పెట్టడం జరిగింది. అప్పుడు కూడా అద్భుతమైన ఫలితాలు ఇచ్చాము. దాదాపు 3 నెలల పాటు ఇచ్చుకుంటాం. అప్పుడు మనకు ఉన్నటువంటి శక్తి తక్కువ, యాజ్ అన్ ఇండివిజువల్ ఇవ్వగలిగాం వ్యక్తిగతంగా. ఈ రోజున ప్రభుత్వం తరఫున ప్రభుత్వ అధికారులు, జిల్లా అధికారి అయినటువంటి కలెక్టర్ గారి ఆలోచన కావచ్చు, ప్రభుత్వం యొక్క మద్దతు కావచ్చు ఉన్నప్పుడు ఏదో ఒక ఏరియాలో మా వంతుగా మేము పనిచేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని ఒక నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా పిల్లలకు మామూలుగా ఐక్యూ లెవెల్ టెస్ట్ చేసేది సివిల్ సర్వీస్ వాళ్ళతోనే చేస్తారు ఎక్కువగా, వాళ్ళ ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉంటుంది. మీరందరూ అదృష్టవంతులు. మా జీవితంలో అయితే ఐపీఎస్ వచ్చేసి మనకి ఇటువంటి వేదికని ఆవిష్కరించడం అనేది నాకు జరగలేదు, మీకు మీ అదృష్టం అది. పిల్లలకి అద్భుతమైనటువంటి వ్యక్తులు, ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు, జీవితంలో వాళ్ళను వాళ్ళు నిరూపించుకున్నటువంటి వ్యక్తులు, సమాజం పట్ల బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు. మీ జీవితాన్ని ప్రారంభించాలనే సమయం ఆసన్నమైనప్పుడు దానికి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రావడం అనేది నిజంగా మీ అందరి అదృష్టం. అది కూడా మన నియోజకవర్గంలో మొదలు పెట్టడం అనేది మా నియోజకవర్గ అదృష్టం. అందుకు కానీ ఇద్దరు అధికారులకు కూడా మనస్ఫూర్తిగా నియోజకవర్గ ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు. పిల్లలకి ఇందాక ఒక అబ్బాయి ఆస్పిరెంట్ అని చెప్పేసి యూపీఎస్సీ జవహర్ మాట్లాడాడు. ఆ వయసులో ఆ అబ్బాయి మాట్లాడేటప్పుడు బాడీ లాంగ్వేజ్ అండ్ ద లాంగ్వేజ్ అండ్ ద కాన్ఫిడెన్స్ అండ్ ద పోస్చర్ నిజంగా ఇదే బాగా కాన్ఫిడెంట్ అబ్బాయి. ఈ విల్ మేక్ ఇట్. ఒకవేళ యూపీఎస్సీ కొడతాడు, ఇంకోటి చెప్తాడు, కానీ ఆ క్లారిటీ ఉంది లైఫ్. అంత స్థాయిలో సమాజానికి కూడా పరిస్థితులు ఉంటారు. సంపద చదువు అనేది ఒక పార్ట్. చదువు మిమ్మల్ని ఎప్పుడు కూడా మీ గ్రాస్ప్ పెంచుతుంది. బహుశా ఈ రోజున మీరు చదువుకోవాలనుకొని ఇక్కడ వచ్చే పిల్లలందరూ కూడా బహుశా మీరు ఉద్యోగాల్లోనే సెటిల్ కాకపోవచ్చు, మా రాజకీయాల్లో కూడా రావచ్చు అని భవిష్యత్తు. నిజంగా ఆ గ్రాస్ప్ ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాలకు రాగలిగితే మంచి జరుగుతుంది. ఇవాళ రేపు కదిల్లోనే చూస్తాను, నిరంతరము తిట్టడం మాత్రం నేర్చుకున్నారు కానీ పని చేసేకి రాదు. తిడితే గొప్పలు అయిపోతారు అనుకుంటున్నారు. అదొక కిక్ ఇస్తుంది, షార్ట్ టర్మ్ ఒక కిక్ ఇస్తుంది, కానీ లాంగ్ టర్మ్ లో అది సస్టైన్ అవ్వదు. కానీ నేర్చుకోవాల్సింది ఏమంటే ఇది చదువుకునే సమయం, చదువుకోండి, మీద మాత్రమే ఆలోచన పెట్టుకోండి, ఎక్స్పోజర్ పెట్టుకోండి. ఇందాక అబ్బాయి మాట్లాడేటప్పుడు బహుశా ఆ వయసులో నాకు కూడా పరిమితి లేదు, ఆ మెచ్యూరిటీ లెవెల్ అబ్బాయికి ఉంది. ఒక క్లారిటీతో మాట్లాడినాడు, ఆ క్లారిటీ పెట్టుకోండి. అంతేగాని ఇక్కడ స్టడీ సర్కిల్ ఉంది, కలెక్టర్ గారు కూడా మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా కల్పిస్తామంటున్నారు, ఇంకా ఒక ప్యాంట్రీ పెట్టి స్నాక్స్ కూడా ఇస్తారు కావాల్సిందే. అవన్నీ ఉన్నాయి, మేమేదో టైం పాస్ వస్తాం అనుకోకుండా ఇంత కమిటెడ్ గా ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సిస్టము మా కోసం ఆలోచన చేస్తున్నాయి. వాళ్ళ సహృదయాన్ని, వాళ్ళ సంకల్పాన్ని అర్థం చేసుకున్నాము, తద్వారా మా భవిష్యత్తును తీర్చిదిద్దుకుందామనే ఒక
సత్సంకల్పంతో మీరు అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కూడా కోరుకుంటూ ఇంకా మెరుగైన అవకాశాలు బహుశా డౌన్ ద లైన్ ఒక 2 months కో 3 months కో ఇది బాగా ప్రూవ్ అయ్యి సక్సెస్ అవుతే మండల లెవెల్లో కూడా చేయడానికి మేము వెనకాడమని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. తద్వారా పేద పిల్లలు వాళ్ళు ఆ ప్రాంతంలోనే మళ్ళీ ఇక్కడికి వచ్చి పోకుండా మా వంతుగా సహాయ సహకారాలు అందించి ఆ కార్యక్రమాలు ఆ వేదికను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజున ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం మామూలుగా పొలిటీషియన్స్ ఏమంటే ముందు బాగా వేల సంఖ్యలో జనాలు ఉండి విజిల్ ఉండి కేకలు ఉండి సప్పట్లు ఉంటేనే కిక్. కానీ ఇది డిఫరెంట్ కిక్. ఇది ఒక పాజిటివ్ కిక్. ఇది ఇంటాక్సికేషన్ మూడ్ ఉంటాయి, అది బ్యాడ్ వేలో ఉంటుంది, ఇది గుడ్ వేలో ఇంటాక్సికేషన్ మూడ్. ఇది ఇంతటి ఇంటాక్సికేషన్ గుడ్ ఇంటాక్సికేషన్ మూడ్ ని క్రియేట్ చేసి వచ్చినటువంటి ఇద్దరు సివిల్ సర్వీసెస్ అధికారులకు అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి ముందున్నటువంటి నాయకులకు ఈ రోజున సంతోషంగా ఈ కార్యక్రమం భాగస్వామ్యం పంచుకుంటున్నటువంటి పిల్లలకు వారి తల్లిదండ్రులకు అధ్యాపకులకు అందరికీ కూడా మరొకసారి పేరు ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాం.